చూద్దాము. కులగణన సర్వేపై విపక్షాలు ఏ ఆధారాలతో విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయో చెప్పాలన్నారు కాంగ్రెస్ నేతలు. గాంధీ భవన్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీసీలకు న్యాయం జరుగుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నారని, అందుకే బీసీ సామాజిక వర్గాలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. నేను బీసీలకు ఏమీ చేయలేనని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఈ బహత్తరమైనటువంటి యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చూసి ఓర్చుకోలేక నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ సంఘాల వారిని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా ఈ అవాస్తవాల్ని ప్రచారంలోకి తీసుకున్నటువంటి నాయకులకి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏ ఆధారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పటి వరకు సర్వేనే జరగలే ఈ రాష్ట్ర జనాభా విషయంలో. దేన్ని ఆధారం చేసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఊహాజనిత సంఖ్యలతో పోల్చుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము గట్టిగా చెప్తా ఉన్నాము, ఇది అధికారిక శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే. నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి, బీసీ నాయకులకు చెప్తా ఉన్నాను, రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు మీరు. ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం. ఇది మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరిచినట్టు సందర్భం ఇది. ఇవాళ నేను బీసీ సంఘాల నాయకులను, మేధావులందరినీ అడుగుతా ఉన్నా, దయచేసి ఏం పొరపాటు జరిగింది ఇందులో? ఎవడో లెక్కలు, కాకి లెక్కలు, అధికారికంగా లేని లెక్కలు ఇచ్చి దానికి దీనికి తక్కువైందంటే మాట్లాడతారు. రండి, అదే అధికారులను ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రజెంటేషన్ ఇప్పిస్తాం, జరిగిన ప్రక్రియ మొత్తం వివరిస్తాం. మీరు ప్రత్యక్ష సాక్షులు. అనేక సందర్భాల్లో మేము కూడా మా సమావేశాలు హాజరై జనగణన జరగాల్సిందే అని చెప్పిన వాళ్ళం. ఇప్పుడు జనగణన జరిగి సమాచారం వచ్చినాక ఎందుకు డీవియేట్ అవుతున్నారని అడుగుతా ఉన్నాం. దయచేసి మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నా, దయచేసి అంశాన్ని రాజకీయం చేసి బలహీన వర్గాల నాయకులుగా, బలహీన వర్గాల మేధావులుగా ఈ అంశానికి అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి. మన కుటుంబ సమస్య, భవిష్యత్తు తరాలకు ఒక రోడ్ మ్యాప్ తయారైంది. రోడ్ మ్యాప్లో తప్పుంటే డైరెక్షన్ సరి చేసుకుందాం. తప్పు లేదు, పారదర్శకంగా జరిగింది. మేమందులో భాగస్వాములం, మేమంతా ఉద్యమ నాయకులం. మేము క్షేత్రస్థాయిలో అసలు ప్రభుత్వానికి ఉద్దేశమే అటువంటిది లేనప్పుడు ఎందుకు దానిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు? వాళ్ళు చింపేస్తారు. నిజంగా మీరంతా బీసీ నాయకులుగానే, ఏ పార్టీ నాయకులు లేకుండా ఈ కార్యక్రమం చేసుంటే నేనే మీ అందరు ఇళ్లకి వస్తుంటే. టీఆర్ఎస్ నాయకుడు ఒకరు ఉంటారు, ఇంకో నాయకుడు ఒకరు ఉంటారు. వాళ్ళు వచ్చి మీ దగ్గరికి ఇన్నటి వరకు మీరు అధికారంలో 10 ఏళ్ళుంటే ఏ బీసీ సంఘాలకు న్యాయం చేసినారు? ఏ బీసీ సంఘాలకు నిధులు ఇచ్చిండ్రు? అసెంబ్లీ వేదికనా, లేదా చార్మినార్ దగ్గరనా, లేకపోతే బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి వస్తారా? చర్చకు సిద్ధం. కానీ ఏం లేకుండానే వట్టిగానే మసిగూసి మారేడుకాయ చేసి మనం ఒకసారి అడుగుతున్నా, స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు బీసీల కులగణనకు సంబంధించిన సర్వే జరగలే. ఇప్పుడు జరిగినటువంటి అంటే మనం ఒక రోడ్ మ్యాప్, ఒక ఫార్మేషన్ చేసుకున్నాం. రోడ్ ఫార్మేషన్ తర్వాత ఇఫ్ రిక్వైర్డ్, దాన్ని డబల్ లైన్ చేసుకుంటాం, 4 లైన్ చేసుకుంటాం, 8 లైన్ చేసుకుంటాం, నేషనల్ హైవేలకి వేస్తాం. ఇవాళ ఈ యొక్క ఫార్మేషన్ దేశానికి మార్గదర్శకత్వం కాబోతుంటే కొంత కుట్రపూరితమైనటువంటి అంశాలు కలిగిన రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తుంటే ఇది బలహీన వర్గాలకు దెబ్బ తాకుతుందనేటువంటి విచక్షణ కోల్పోయి మీరు ఈ కాయిదాలు చింపేస్తూనే రిపోర్ట్ రూపంలో అసెంబ్లీలో పెట్టి, మరి స్టేట్మెంట్ రూపంలో దాన్ని వాళ్లకు డిస్కషన్కు పెడితే, డిస్కషన్ కూడా స్టేట్మెంట్ అంటే వినాలి, అయినా కూడా డిస్కషన్కు కూడా పెట్టాం. డిస్కషన్కు పెట్టినప్పుడు వాళ్ళు ఏమైనా తప్పులుంటే చెప్పాలి, సలహాలుంటే ఇవ్వాలి.